ఇదంతా చూశారు కదండి. మళ్ళీ రేపు శుక్రవారం చూడండి ఏమైద్దో. మళ్ళీ ఒక నాటకం ఆడతాడు. శుక్రవారం కోర్టుకి హాజరు కావాలని మళ్ళీ ఏదో పాలిటిక్స్ పార్ట్ టైం బెంగళూరు నుంచి పార్ట్ టైం చేస్తుందే రాజకీయం. ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తున్నారు, పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నారని ఒక సావిత్రి గారిలాగా నాటకాలు ఆడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కనుక ఆయన మళ్ళీ మీకు రేపు శుక్రవారం తెలిసిపోద్దండి. ఆయనకి ఎక్కువ రోజు అవసరంలా. ఆయన మళ్ళీ సజ్జల గారికి ఫోన్ చేస్తాడు. పొద్దున్నే మళ్ళీ తిరుపతి మీదో వరదల మీదో ఏదో చిన్న ఇష్యూ చేస్తాడు, కోర్టు ఎక్కొట్టేస్తాడు. మళ్ళీ యథాశతం 5 రోజులు బెంగళూరు ప్యాలెస్లో ఆయన సంపాదన ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి ఇవన్నీ లెక్కేసుకోవడానికి భారతీ గారితో అక్కడే ఎంజాయ్ చేస్తాడు. మళ్ళీ మిమ్మల్ని మోసం చేసి ఒక స్టేట్మెంట్ మళ్ళీ శుక్రవారం ఇదే జరుగుద్ది. కనుక మీరు జగన్మోహన్ రెడ్డిని కానీ నమ్ముకుంటే మీరు కూడా జైలు పాలు అవుతారని నా ఒక చిన్న భరోసా ఇస్తున్నా. అలాంటి జోలికి వెళ్ళమాకండి, ఎక్కడైనా మారండి. మానవత్వం అని పెద్ద హరిశ్చంద్రులాగా ఈయన చెప్తున్నాడు మానవత్వం గురించి. మానవత్వం ఉన్న మనిషి అయితే ఇప్పటికైనా మారి 11 సీట్లు నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఇచ్చారో తెలుసుకునే వ్యక్తి, అవగాహన ఆయనకి మానవత్వం ఉంటే తెలుసుకోమానండి. ముందు ఆ చెల్లిని తల్లిని ఇంట్లో పెట్టుకోమానండి. పాశ్యత్వం ఉంది మానవత్వం అంటే. కార్యకర్తలను గౌరవించుకోవడం చెప్పమానండి. ఇప్పటికీ బెంగళూరు నుంచి మోసం చేయొద్దని చెప్పండి. మానవత్వం అంటే అది. మానవత్వం అంటే ఒక మానవుడికి తెలుస్తుంది. ఈయన మానవ జన్మ ఎత్తలేదు కాబట్టి ఈయన మానవత్వం అనే పదానికి మాట్లాడటానికి ఆయన అర్హుడు కాదు. కనుక మానవత్వం ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. కనుక వాళ్ళని చూసి నేర్చుకోమనండి జగన్మోహన్ రెడ్డిని అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్తే అన్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఆయన వైఖరి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా ఈరోజు ఆయన మాట్లాడడం కూడా దేశంలో బలమైన పార్టీగా ఎదగబోతుంది వైసీపీ పార్టీ అని చెప్పి మాట్లాడాను. గత 2 రోజుల క్రితం కూడా ఆయన నా మతం మానవత్వం అని చెప్పి మాట్లాడాను. సో ఎలా అనిపించింది ఆయన ఎలక్షన్ ముందు ఆయన వైఖరి ఎలా ఉంది, ఓడిపోయిన తర్వాత ఆయన వైఖరి ఎలా అనిపించింది, అసలు ఏం చెప్తారు, అసలు ఎలా ఉంది? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక భ్రమలో బతుకుతున్నారు. ఎలక్షన్ అయిపోయి 100 రోజులు పూర్తయింది. బోల్డ్ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో చేంజ్ అయినాయి గత 5 సంవత్సరాలకి ఇప్పటికి. ఈయన ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, నేనేదో కేసులు తప్పించుకోవాలని 100 ప్రయత్నాలు. ఏంటంటే ఫస్ట్ ఏమన్నాడండి, 30 సంవత్సరాలు నేనే ఉంటాను ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో అన్నాడా స్టార్టింగ్ ఈయన గెలవగానే. తర్వాత ఒక 6 నెలలు ఆయనకు ఏమన్నాడండి, వైనాట్ 175, కుప్పం వైనాట్, పిఠాపురం వైనాట్, తర్వాత చొక్కా మడతేస్తా, ఆ తర్వాత మందు తీసేసినాకే నీ ఇంటికి ఓటుకు అడుగుతా, ఆ తర్వాత ఇలా ప్రతీది చెప్పుకుంటే 100 అబద్ధాలు ఆడాడండి 5 సంవత్సరాలు. ఈ 100 అబద్ధాల్లో చెప్పుకుంటూ పోతే అసలు ఒక పుస్తకం రాయొచ్చు ఈయన పేరు మీద. అన్ని అబద్ధాలు ఆడిన సీఎం ఇండియాలోనే ఎవడు లేడు. మళ్ళీ సిద్ధం అని పెద్ద పెద్ద బ్యానర్లు. ఎవరి డబ్బులండి ఇవి? ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు. ఈయన జోబులోంచి ఏమైనా తెచ్చాడా? భారతీ గారి పేరు మీద ఫ్యాక్టరీలు ఉన్నాయి, అందులో నుంచి ఏమైనా తెచ్చాడా? ఇలా ఒక్కొక్క స్ట్రాటజీ వాడి కట్ చేస్తే 11 సీట్లు 2 ఒకట్లు వైనాట్ 175 అయిపోయింది. 11 సీట్లకు పడిపోయాడు. ఇప్పుడు ఏం నాటకాలు ఆడుతున్నాడు? వాళ్ళ కార్యకర్తల్ని మళ్ళీ ఉన్మాదిలాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. చేసి మళ్ళీ ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? బెంగళూరు పారిపోతున్నాడు. ఇక్కడ ఉంటున్నాడా? తాడేపల్లిలో కూడా ఉండట్లా. మళ్ళీ కార్యకర్తలను మోసం చేసి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఏదో పబ్బం గడుపుకోవాలని కార్యకర్తల్ని వాళ్ళ ఎమ్మెల్యే కేడర్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసే ప్రక్రియ. ఈయనకి తెల్లవారితే కోర్టులోకి వెళ్ళాల్సి వస్తుందని, ఈయన కోర్టు జీవితం ఎక్కకపోతే ఈయనకి నిద్ర పట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే అన్ని కేసులు ఉన్నాయి. ఈ కోర్టుకే 12 సంవత్సరాల నుంచి తిరిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఎన్ని కేసులు ముంచుకొస్తున్నాయో కూడా ఈయనకి తెలుసు. అవన్నీ కూడా తెలిసి ఆ కార్యకర్తల్ని మొత్తాన్ని మోసం చేసే మీడియా ముందుకొచ్చి
మళ్ళీ సత్య హరిశ్చంద్రలాగా మాట్లాడే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మీకు చెప్పబోయేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మీరు అనుకున్నది జరగదు. అది ముఖ్యంగా ప్రజలు తీసేయండి, వాళ్ళకి నీ సంగతి తెలిసిపోయి మొత్తం డిసైడ్ చేసి నిన్ను పంపించేశారు. మీ కార్యకర్తలు కూడా ఒక్క బ్యానర్ కూడా కట్టే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీరు అంత మోసం చేశారు. ఫస్ట్ ప్రజలను కాదు, మీ కార్యకర్తలు మోసం చేశారు. గుర్తుపెట్టుకోండి జగన్ గారు, ఆ తర్వాత ప్రజలను మోసం చేశారు. కనుక నువ్వు ఊహించేది ఏమీ జరగదు.